హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హర్నాథ్. ఈ రోజు ఈ రోజు నుంచి నాకు తెలిసి ఎపిసోడ్ లో ఇంకా ఒక 4 రోజులు మ్యాక్స్ శుక్రవారం దాకా ఇవే నడుస్తాయి అనుకుంటా, లేకపోతే గురువారం వరకు అట్లీస్ట్. ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కాబట్టి మనకి చెప్పుకోవడానికి ఎక్కువగా ఏముండదు, ఎందుకంటే అక్కడ కంటెంట్ లేదని కాదు, ఆ ఎమోషన్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం డెఫినెట్ గా. అందరికి అదే నేను ఫస్ట్ కూడా చెప్పాను, స్టార్టింగ్ లోనే వీడియోస్ అవి పంపిస్తే ఎందుకో బాగా ఫీల్ అయ్యారు అది ఇది అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే సీరియస్ గా ఫోన్స్ లేకుండా ఏం లేకుండా ఒక ఇంట్లో అంటే ఇంటి వాళ్ళని వదిలేసి ఉండడం అనేది చాలా కష్టం నిజంగా. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఏంటంటే, ఇన్ని రోజుల తర్వాత తేజాది ఒక చిన్న ఇష్యూ వచ్చి నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా రారా అనేది నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. నాకు ఏమనిపిస్తుంది అంటే, డెఫినెట్ గా తేజ వాళ్ళ ఫ్యామిలీని పంపిస్తారని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాకపోయినా లాస్ట్ లో తేజ ఫ్యామిలీ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. కింద కమెంట్ చేయండి, నీకు నిజంగా తేజ ఫ్యామిలీ వాళ్ళని పంపించకుండా ఉంటాడా బిగ్ బాస్, ఆర్ పంపిస్తాడా? కింద కమెంట్ చేయండి. అంత కఠిన హృదయం అయితే కాదేమో బిగ్ బాస్ టీం వాళ్ళని నాకైతే అనిపిస్తుంది. కింద కమెంట్ అయితే చెయ్యండి. సో ఇవాళ ఎపిసోడ్ లోకి వెళ్తే, ఫస్ట్ ప్రేరణ గౌతమ్ తో మాట్లాడుతుంది. డిషెస్ చేయి గౌతమ్, నేను ఇంకొక పార్ట్నర్ ని పంపిస్తాను, ఇది పనిష్మెంట్ గౌతమ్ అది అని చెప్పేసి ప్రేరణ గౌతమ్ తో చెప్పింది. వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్, చిన్నదే కానీ పెద్దగా ఆర్గ్యుమెంట్ అయ్యింది, చిన్న ఆర్గ్యుమెంటే పెద్దగా అయ్యింది. సో దాని గురించి అయిపోయింది అప్పుడే అని అవినాష్ తేజ కొంచెం ఎంతూజియాస్టిక్ గా వెయిట్ చేస్తున్నారు. ఏమని నిజంగా ఇంక గొడవ పడతారేమో వీళ్ళని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు, కానీ అంత సీన్ లేదు అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళారు, అక్కడ కంటిన్యూ అయింది. డిషెస్ దగ్గర నబిల్ హెల్ప్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ అయినా కానీ రోహిణి వాళ్ళే క్లీన్ చేశారు డిషెస్. అయితే ఇక్కడ అంటే ప్రేరణ చెప్పడం కరెక్టే చెప్తారు, కానీ తన మేనరిజం అన్ని యాక్టింగ్ చేయడం, ఎక్కిరించినట్టు చెప్పడం, రూడ్ గా చెప్పడం, ప్రాపర్ గా చెప్పకుండా నువ్వు ఇది చేయాల్సిందని కమాండ్ చేసినట్టుగా మాట్లాడేసరికి ఎవరికి నచ్చదు బేసిక్ గా. సో అది ఇవాళ కూడా అయ్యింది. అది నువ్వు కేర్లెస్ అని చెప్పేసి ప్రేరణ గౌతమ్ అంటే, నువ్వు కూడా రూడ్ ఉన్నావు అని చెప్పేసి గౌతమ్ కూడా అన్నాడు. దాని తర్వాత ఒకవేళ మెమరీ ప్రాబ్లం అయితే చూసుకోవాలి, నేను అలా అనలేదు ఇలా అంటున్నాను అని చెప్పేసి ప్రేరణ గౌతమ్తో మాట్లాడింది. అన్ని అయిపోయాయి, అన్ని మాట్లాడుకున్నారు, అంటే మాట్లాడుకోలేదు, పోట్లాడుకున్నారు బేసిక్ గా. సో అదంతా అయిపోయిన తర్వాత రోహిణితో గౌతమ్ చెప్తున్నాడు, ఒకవేళ ఏదైనా చేసేది ఉంటే నువ్వు నాకు చెప్పు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తే నేను వింటాను, నువ్వు నాకు చెప్పు అని చెప్పేసి గౌతమ్ రోహిణితో చెప్పాడు. ప్రేరణ చెప్తే నేను చెయ్యను, నువ్వు చెప్తే నేను చేస్తాను అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పాడు. దాని తర్వాత ప్రేరణ రేషన్ కోసం ఆ టాస్క్ స్టార్ట్ అయింది, వెళ్ళి రేషన్ మాక్సిమం తీసుకొని వచ్చేసింది. దాని తర్వాత నబిల్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్ నబిల్ ని. వెళ్ళిన తర్వాత అక్కడ క్యారెట్ హల్వా పెట్టాడు. క్యారెట్ హల్వా నబిల్ని తినమని చెప్పేసి అడిగి, ఇంకా ఇప్పటి నుంచి బిగ్ బాస్ 5 వారాలే ఉంది కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి స్వీట్స్ తినొచ్చు అని నబిల్ కి అనౌన్స్ చేశాడు. చెప్పిన తర్వాత బయటికి వచ్చాడు, తినేశాడు హల్వా హ్యాపీగా. దాని తర్వాత బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్షన్ రూమ్ కి రమ్మన్నాడు నబిల్ ని. యాక్షన్ రూమ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కాజు కట్లీ ఉంది, దాని కాజు కట్లీ తింటుంటే అప్పుడు వాళ్ళ అమ్మని లోపలికి పంపించారు బిగ్ బాస్. సో ఇక్కడ యాక్షన్ రూమ్ లో టీవీ స్క్రీన్ ప్లే చేశారు, అక్కడ తను క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళ అమ్మ వచ్చిందని అని చెప్పేసి. సో ఇక్కడ అదే టీవీలో చూసుకుంటూ 70 రోజుల తర్వాత చూసిన తర్వాత అమ్మ అంటే కొత్తగా అనిపిస్తుంది అంతా అని చెప్పేసి తను ఆ ఎమోషన్స్, నేను నిజంగా చెప్తున్నాను చాలా తక్కువ ఉంటుంది అక్కడ. ఏమీ ఉండదని కాదు, కంటెంట్ బాగానే ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, తప్పొప్పులు చెప్తారు, అందరి గురించి చెప్తారు. కాకపోతే ఇక్కడ ఈ ఎమోషన్స్ ని మనం ఏమీ అనడానికి లేదు కాబట్టి మనకి ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని ఉండదని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ తర్వాత నబిల్ని యాక్షన్ రూమ్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పేసి బిగ్ బాస్ అడిగాడు. అడిగిన తర్వాత నబిల్ బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా తన రూమ్ లోకి తీసుకెళ్లి నబిల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది ఇలా గేమ్ గురించి ఇలా అవుతుంది, నామినేషన్ చేయాలి కదా, ఇట్లా కొట్టుకుంటాం ఆ టైంలో అట్లా చేస్తున్నాం, తర్వాత ఇది ఎవిక్షన్ పాస్ నన్ను సేవ్ చేస్తుంది, నేనైనా సేవ్ అవ్వచ్చు, వేరే వాళ్ళకైనా యూజ్ చేయవచ్చు అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు విష్ణుప్రియ అండ్ నబిల్ నామినేషన్స్ కి రావడానికి ఏదైతే రీజన్ ఉందో ఆ టైంకి ఆ యాక్షన్ ని, ఆ నామినేషన్స్ టైం ని
ఎనాక్ట్ చేశారు. ఇక్కడ బానే యాక్ట్ చేశాడు అవినాష్, మాక్సిమం ట్రై చేశాడు. నబిల్ లాగా ఓ ఏ అనుకుంటూ బాగానే యాక్ట్ చేశాడు. సో అది అయిపోయిన తర్వాత నబిల్ వాళ్ళ అమ్మకి గేమ్ పెట్టారు. సో ఆ గేమ్ లో తను బాల్ ఒక ఇలా వేసిన తర్వాత ఏ ఎన్వలప్ దగ్గర ఆగుతుందో అది ఆ గేమ్ సారీ ఆ ఎన్వలప్ లో ఉన్న స్వీట్ తనకు వస్తుంది. సో దాంట్లో గులాబ్ జామున్ 20 pieces అని వచ్చింది. బిగ్ బాస్ గులాబ్ జామున్ ని లోపలికి పంపించాడు, అందరికి తినబెట్టింది. సో నబిల్ వాళ్ళ అమ్మ తర్వాత బయటికి వెళ్ళిపోయింది. కొంచెం డాన్స్ చేసి పాడుకుంటూ ఆడుకుంటూ దాన్ని బయటికి పంపించేశారు. తర్వాత ఇంకొక చిన్న స్కిట్, ఇక్కడ రోహిణి పెళ్లి కూతురు తేజ వాళ్ళ నాన్న, రోహిణి వాళ్ళ నాన్న తేజ, తేజ వాళ్ళ వైఫ్ ప్రేరణ. సో తేజ ప్రేరణ వీళ్ళిద్దరికి రోహిణి చిన్నమ్మాయి యష్మి, పృథ్వీ కొడుకు. ఒరే పృథ్వీ అది ఛాన్స్ దొరికి నేను వేసుకుంటూనే ఉన్నాడు తేజ. అసలు అప్పటికి అవినాష్ అంటున్నాడు చూసాను రా నామినేషన్స్ లో మళ్ళీ చేస్తారు అని చెప్పేసి. కానీ ఇది బాగుంది. కొంచెం ఏంటి చిన్న గౌతమ్ విష్ణుప్రియ అండ్ అవినాష్ కొడుకు గౌతమ్ వీళ్ళిద్దరు వీళ్ళు రోహిణిని చూడడానికి వస్తున్నారు గౌతమ్ కోసం. కాకపోతే గౌతమ్ ఏమో యష్మిని పెళ్లి కూతురు అనుకున్నాడు. సో అది యాక్టింగ్ అయిపోయింది, బాగా చేశారు. రోహిణి మళ్ళీ కోవేసార్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేసింది, బాగుంది, నచ్చింది. నిజంగా మంచిగా ట్రై చేశారు. ఆ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది. కోవేసార్ లాగా మాట్లాడి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. అందరూ వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు అనుకోండి ఏమైనా టాస్క్లు వస్తే. సో ఇక్కడ దాని తర్వాత రోహిణి వాళ్ళ అల్లుడు, మేనల్లుడు, వాళ్ళ అన్న కొడుకు అండ్ వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరు వచ్చారు. సో వాళ్ళ అమ్మ అంటుంది నిజంగా వీళ్ళు ఎంత ప్రాపర్ గా అంటే కలిసిపోయినట్టు ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నట్టు మాట్లాడేసింది వాళ్ళ అమ్మ, రోహిణి వాళ్ళ అమ్మ. అయితే ఇక్కడ రోహిణి పనులు నేర్చుకుంటుందని హ్యాపీగా ఉందని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ చెప్పింది. అందరి గురించి మాట్లాడుకున్నారు. పృథ్వీ నువ్వు చూడ్డానికి ముద్దుగా ఉంటావు, మా రోహిణితో కొంచెం పోట్లాడడం కొంచెం తగ్గించు అది అని చెప్పేసి నవ్వుకుంటూనే చెప్పింది. గౌతమ్ హెల్దీ బాయ్ గురించి ఏమంటారు అది అని చెప్పేసి అంటే మీ అందరికి ఓకే అయితే నాకు కూడా ఓకే అని ఇంటికి తీసుకొచ్చేయమంటావా అని చెప్పేసి రోహిణి అంటే నేను బొమ్మన తీసుకెళ్ళడానికి అని గౌతమ్. దాని తర్వాత విష్ణుప్రియ గురించి, విష్ణుప్రియ అండ్ రోహిణి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లి ఇక్కడ ఈ హౌస్ వల్ల కొట్లాడుకుంటున్నారేమో, బయటకు వచ్చిన తర్వాత అంతా ఒక ఫ్యామిలీ అని చెప్పేస్తానంది. తర్వాత ఇక్కడ టేస్టీ తేజ చిన్నమ్మ అనిపించుకొని ఎవరు అబ్బాయితోని చిన్నమ్మ మామయ్య అనమ్మ అని చెప్పేసి అలా ముద్దుగా అంటున్నాడు ఆ బాబు కూడా మామయ్య అని. చిన్నత్త ఎవరు అంటే రోహిణి, చిన్న మామయ్య ఎవరు ఇంట్లో అంటే నేను అని చెప్పేసి తేజ చూపించాడు. సో గౌతమ్ అనుకుంటుంటే ఈ ట్రాక్ ఇటు తిప్పుకుంటున్నాడు తేజ. సర్లే ఎవరి ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి అన్నట్టుగా ఉంది. దాని తర్వాత రోహిణికి అడ్వైజ్ ఇస్తుంది వాళ్ళమ్మ. అందరూ మంచిగానే ఉన్నట్టు అనిపిస్తారు, మనతో అంటే బాగున్నట్టే అనిపిస్తారు, కానీ ఎవరిని నమ్మకు, మన ముందు ఒకలా ఉంటున్నారు వెనకాల ఒకలా ఉంటున్నారు, కానీ మీ ముగ్గురు అయితే కరెక్ట్ గా ఉంటున్నారు కదా, మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పేసి అవినాష్ తేజ మీ ముగ్గురు అయితే కరెక్ట్ గా ఉంటున్నారు కదా అని చెప్పేసి చెప్పింది. సో అంతే, దానికి మించి ఇంకేం లేదు రోహిణి వాళ్ళ అమ్మ చెప్పింది. దాని తర్వాత బాల్ గేమ్ ఆడింది. సో ఆ బాల్ గేమ్ లో బాల్స్ ఒక గ్లాసెస్ అన్ని ఉన్నాయి. గ్లాసెస్ లో ఏ ఐటమ్ కావాలి అనేది ఉంది రాసి. సో లాస్ట్ బాల్ దేంట్లో పడుతుందో ఆ ఐటమ్ రోహిణికి వస్తుంది అనమాట. సో అన్ని బాల్స్ వేసింది, నిజంగా సూపర్ గా ఆడింది. ఒకటే దెబ్బకి అన్ని బాల్స్ వెళ్ళి గ్లాస్ లో పడ్డాయి. సో గ్రేటెడ్ కోకోనట్ వచ్చింది ఫైనల్లీ 2 packs. ఏం చేసుకుంటుందో పాపం రోహిణికి ఇష్టమే మారి. దాని తర్వాత నిఖిల్ తేజ గురించి మాట్లాడుతున్నాడు ప్రేరణ అండ్ అవినాష్ తో స్విమ్మింగ్ పూల్ దగ్గర. అదే తేజ అది గిల్ట్ గా ఉందిరా నాకు, మా అమ్మ వచ్చినా కానీ నాకు హ్యాపీగా ఉండనేమో, నేను కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా వాళ్ళ ఫ్యామిలీ రాకపోవడానికి అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. అదే దాని గురించి అవినాష్ వెళ్ళి లోపల కూడా మాట్లాడాడు. అంటే నువ్వేం వాంటెడ్ గా చేయలేదు కదా, ఒకవేళ ఇది అని తెలిస్తే నువ్వు అలా తేజ పేరు చెప్పేది కాదు కదా అని చెప్పేసి నిఖిల్ అవినాష్ తేజతో చెప్పాడు. దాని తర్వాత అవును నాతో విష్ణుప్రియ కూడా మాట్లాడింది, ఏమని అంటే నువ్వు ఒక్క ఎగ్ టాస్క్ వల్లే నీకు వర్స్ట్ ప్లేయర్ అని వేసారనుకుంటున్నావా, అదేం కాదు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి విష్ణుప్రియ నాతో అంది. బట్ నాకు తెలిసినంత వరకు నా మనస్సాక్షి వరకు నిజంగా నేను ద బెస్ట్ ఇచ్చాను, అన్ని మంచిగానే ఆడాను మిగతా 5 వారాలు అని చెప్పేసి తేజ అంటున్నాడు. సో దాని తర్వాత ఫ్రీజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ రిలీజ్ అండ్ లూప్ గేమ్ స్టార్ట్ అయింది. ఇది నిజంగా ప్రతి సీజన్ లో ఉంటుంది కానీ నిజంగా
ప్రతి సీజన్ లో కొత్తగా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి అయితే. నేనైతే నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్లు గారమే నాకైతే సీరియస్ గా. బాగుండే అంతా గేమ్ అంతా. సో ఎవరిని ఆడుకోవాలి అందరిని ఆడుకున్నారు. ఆ రోహిణి విష్ణుప్రియ అయితే అమ్మా చూడలేకపోయాం కానీ తేజాడు అవినాష్ కూడా సరే పోన్లేండి బాగుండేది చూడ్డానికి. దాని తర్వాత బయట నుంచి రాకెట్స్ వచ్చాయి. ఆ రాకెట్స్ లో మగలే మగలే అని రాసింది. సో నెక్స్ట్ యష్మి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. అది మనం వెయిట్ చేసి చూద్దాం రేపటి ఎపిసోడ్ కోసం. నాకు తెలిసి వాళ్ళకి ఇంతకు మించి ఏం లేదు. See you tomorrow. Please share it with your family and friends. Thank you for watching. Bye.